ఖమ్మం పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తానికైతే ఖమ్మం ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం దీనికి సంబంధించిన ఖమ్మం రూరల్ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి పొన్నికల్ ఇంజనీరింగ్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల మొత్తానికైతే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ కూడా దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం సుమారు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 16 లక్షల పైగా ఓటర్లు ఉండగా కేవలం 12,41,40,000 మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పోస్టల్ బ్యాలెట్ వచ్చేటప్పుడు సుమారు 10,687 మంది పోస్టులో బ్యాలెట్ వాటిని వినియోగించుకునే నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ ఈటీపీబీఎస్ సర్వీస్ ఓటర్స్ వచ్చేటప్పుడు 430 వరకు కూడా వాళ్ళ ఓట్లు నమోదు చేసుకునే నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1896 పోలింగ్ స్టేషన్స్కి గాను 117 టేబుల్స్ను మొత్తం ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తానికైతే మాత్రం ఖమ్మం వచ్చేసి ఇప్పటికే అంటే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కూడా మొత్తం అయితే 144 సెక్షన్ ఏర్పాటు చేసి ఉన్నారు పరిసర ప్రాంతం అంతా కూడా కౌంటింగ్ దగ్గర. మరోవైపు చూసుకుంటే కనుక ఎక్కడైతే ఈ యొక్క ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ఉందో దాంతోపాటు ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతం అంతా కూడా వెబ్ కాస్టింగ్ తోటి మొత్తం నిఘు నేతల మధ్యన కూడా మొత్తం అధికారులన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే రాజకీయ నేతలు దాంట్లో రాజకీయ సంబంధించిన ఏజెంట్లుగా పార్టీకి సంబంధించిన ఏజెంట్లతో పాటుగా వివిధ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా జిల్లా ఎన్నికల అధికారి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది. మొత్తానికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. అయితే దీనికి సంబంధించిన ఏజెంట్లకు కూడా అంటే ఎక్కడైతే టేబుల్స్ నుంచి ఒక్కొక్క టేబుల్కు అంటే సుమారు ఒకటే టేబుల్ మీదకి ఈ ఖమ్మంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు మొత్తం కూడా రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా క్లియర్ చూసుకోవచ్చు. ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఈ యొక్క సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ సంబంధించిన విషయం చూసుకుంటే కనుక ఏజెంట్లకు కూడా ఈ యొక్క కౌంటింగ్ సమయంలో పక్కనే ఉండి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకునే విధంగా అదేవిధంగా ప్రతి ఒక్క టేబుల్ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అంటే నిఘు నేత్రాలతోటి మొత్తానికైతే ఎన్నికల నిర్వహణ అధికారులు మొత్తం కూడా సంబంధించి వాళ్ళు కూడా వారి పర్యవేక్షణలో ఉంటారు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేసిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అంటే ఖమ్మం జిల్లాకు ఉన్న 5 నియోజకవర్గాలతో పాటుగా మరోవైపు చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తానికైతే మిగతా 3 నియోజకవర్గాలు మొత్తం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ మొత్తానికైతే మాత్రం సజావుగా నిర్వహించేందుకు మాత్రం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కాసేపట్లో మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనూ ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కొన్ని రోజుల ముందు నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎలా విధులు నిర్వహించుకోవాలనే దానిపై కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ వాళ్ళకు ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అంటే రేపు రోజున కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యం ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతున్నటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 3 గంటల లోపు వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ మొత్తం ముగించాలని చెప్పి ఎన్నికల అధికారులు వాళ్ళు భావిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఖమ్మంతో పాటుగా సత్తుపల్లి ప్రాంతం చూసుకుంటే కనుక అక్కడ కేవలం అక్కడ ఉన్నటువంటి 18 టేబుల్కి గాను మొత్తానికైతే 18 ఉండగా కేవలం అక్కడ 21 టేబుల్స్ మొత్తం కూడా చేసుకుని కౌంటింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అత్యల్పంగా మాత్రం చూసుకునే మాత్రం అసరావుపేటలో కేవలం 13 టేబుల్స్ రావడం ఉన్న నేపథ్యంలోనూ అది త్వరగా ముగించేసేయాలని చెప్పి అధికారులు కోరుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఏదేమైనా సరే ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ విషయం చూసుకుంటే కనుక అన్ని సజావుగా నిర్వహించేందుకు మాత్రం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.